నమస్తే, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో నాయుడుపేటలో ర్యాలీ నిర్వహించి దిష్టి బొమ్మను తగులబెట్టిన నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిదేవి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఘనంగా జరిగిన మహాచండీ యాగం. చండీ యాగంలో ఉభయదాతలుగా వ్యవహరించిన చెరుకుపల్లి రామ్ కుమార్ రెడ్డి దంపతులు. నాయుడుపేట పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్ నందు ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైన 9వ కిడ్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు. విద్యార్థులలో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి ఇలాంటి పోటీలు చాలా అవసరమన్న నియోజకవర్గ శాసనసభ్యురాలు. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వర దేవస్థానం నందు ఆదివారం నాడు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి 108 కలశాలతో ప్రాకారోత్సవం చేసి అనంతరం క్షీరాభిషేకం నిర్వహించారు. తదుపరి యాగశాలలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఎదుట మహాచండీ యాగాన్ని నిర్వహించారు. ఈ మహాచండీ యాగానికి సూళ్లూరుపేట వాస్తవ్యులు చెరుకుపల్లి రామ్ కుమార్ రెడ్డి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. రావే చెంగాళమ్మ దిక్కు నీవేనమ్మ, గట్టుకోలేరమ్మ ముద్ద పొంగళ్ళమ్మ, అమ్మ పచ్చాలమ్మ రావే అంగాళమ్మ, కోళ్ళ గంగానమ్మ అమ్మ యదాళమ్మ, రాజు కుమాయమ్మ కావవే మారమ్మ, కన్యాకుమారమ్మ కుంకాల అంకమ్మ, కోళ్ళ గంగానమ్మ కోనేటి పెద్దమ్మ, రావే పెద్దింకమ్మ అమ్మ ముత్యాలమ్మ, తిరుపతి గంగమ్మ తలప్రోలు రంగమ్మ, శ్రీకాళహస్తిలో కొలువున్న జ్ఞానమ్మ, నల్ల గంగానమ్మ రావే నుకాలమ్మ, కాచుకోపైడమ్మ అమ్మ రేణుకమ్మ, కాళి మా కాళి త్రిశూలి చెంగాళి మా ముక్కు నీకమ్మ, మా దిక్కు నీవమ్మ అంగాళ పరమేశ్వరి. నా కొంగు చాచి వేడుకున్న పలుకవే, దర్శనమీయవే నన్ను కరుణించవే. నా కొంగు చాచి వేడుకున్న పలుకవే, దర్శనమీయవే నన్ను కరుణించవే. సూళూరుపేటలో చెలువుందు శంకరి చెంగాళ పరమేశ్వరి, నమ్మిన వారిని చల్లగా చూచేటి జగమేలు జగదీశ్వరి. మా కాళి నీవమ్మ, మా లక్ష్మి నీవమ్మ చెంగాళ పరమేశ్వరి. మా పాలి కల్పవల్లివే, మమ్ము కాపాడే కన్న తల్లివే. మనసున్న మా లక్ష్మివే, మమ్ము పాలించే దక్షిణ కాళివే. నా కొంగు చాచి వేడుకున్న పలుకవే, దర్శనమీయవే నన్ను కరుణించవే. చండ చాముండమ్మ, కర్ణాటక చౌడమ్మ, బెజవాడ దుర్గమ్మ, అమ్మ సావిత్రమ్మ, సండే గాయత్రమ్మ, జొన్నాడ నాయమ్మ, రావే వేచాలమ్మ, మారు కాలమ్మ, వాసవి కన్యక, రాజేశ్వరి దేవి, రాపూరు బండ్లమ్మ, రాజమాత రావే కైలాస కోనల్లో, చెంచు లక్ష్మి రావే, బండ్లమ్మ రావే, మలయాళ భగవతి, సాంకారి పార్వతి, శ్రీశైల భ్రమరాంబ, భువనేశ్వరి రావే, మూకాంబిక రావే, జ్ఞానాంబిక రావే, యోగాంబిక రావే, నాగాంబిక, భార్గవి భైరవి, మూకాల భైరవి, వైష్ణవి మాధవి, త్రిశూలి జాహ్నవి, చెంగాళ పరమేశ్వరి.
మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు వారి కుటుంబ సభ్యులపై చేసిన అసభ్య పదజాలానికి రాష్ట్ర స్థాయిలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట పట్టణంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో స్థానిక పోలేరమ్మ వారి దేవస్థానం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మాజీ మంత్రి అంబటి రాంబాబుని కఠినంగా శిక్షించాలని నిరసన ర్యాలీ నిర్వహించడమే కాకుండా అనంతరం అంబటి రాంబాబు దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్కే రఫీతో పాటు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కంటకాలవ చెప్పింది, కంటకాలవ దాన్ని మురికి కాలవ అంటారు. అందరూ మానవాళ్ళు సరిగ్గా చూసుకోండి, మానవాళ్ళు ఉండాలి. రాంబాబుని వెంటనే అంటాను శిక్షించాలని ప్రతి వారి నోటి నుంచి కూడా రాయిస్తారు. రాష్ట్ర ప్రజల్ని కాపాడడానికి ఎంతో కష్టపడుతుంటే ఈ రోజు వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఎక్స్ మినిస్టర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అలాంటి పెద్ద మనిషిని, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న నాయకుడిని అలాంటి అనుచిత మాటలు అనడం ఖచ్చితంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరపున ఖండిస్తున్నాను. వైసీపీ నాయకులు అసెంబ్లీలో కూడా ఎంత ఆడవాళ్ళని, మగవాళ్ళని అందరినీ కూడా ఎంత అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఎంత అవమానిస్తూ, ఆఖరికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏడిపించిన పరిస్థితులు మనం చూసాం. ఆయన ఎంత కృంగిపోతే ప్రెస్ ముందుకు వచ్చి ఆయన ఏడుస్తారో మనందరికీ తెలుసు. అలాగే అన్యాయంగా 50 రోజులు ఆయన్ని జైల్లో పెట్టిన పరిస్థితులు మనం చూసాం. అలాగే తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళ మీద శిక్షలు వేస్తూ, జైల్లో వేస్తూ, వాళ్ళ మీద ఎన్నో అరాచకాలు మనం చూసాం. అలాగే రాష్ట్ర ప్రజలు నోరెత్తి తెరిచి బయటకు వస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితులు, లేదంటే రోడ్ల మీదే చంపేసిన పరిస్థితులు మనం చూసాం. అలాంటి అరాచక పాలనని ఈరోజు రాష్ట్ర ప్రజలు కాదనుకొని వాళ్ళని 11 సీట్లకు 151 సీట్లు ఉన్న వాళ్ళని 11 సీట్లకు తీసుకొచ్చిన వాళ్ళకి ఇంకా బుద్ధి రాకుండా ఇంకా అలాంటి అనుచిత వ్యాఖ్యలే చేస్తూ అటు మహిళా శాసనసభ్యురాలని కావచ్చు, అలాగే ఎన్నో నియోజకవర్గాలు రంపచోడవరం కావచ్చు, కొవ్వూరు కావచ్చు, ఇవన్నీ మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఈరోజు మారుతారనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. వైసీపీ నాయకులకి మొదటి నుంచి ఉన్నది ఎప్పటి నుంచో నాయకులందరికీ, ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు నాయకుడు అధ్యక్షుడు ఎలా ఉంటాడో తర్వాత వాళ్ళని ఫాలో చేసే నాయకులు కూడా అలాగే ఉన్నారు కూడా. అందుకే వాళ్ళు ఈరోజు 11 సీట్లకు పడిపోయారు. ఇంకా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలందరి ముందర ఎంత నిర్మానుషంగా గుంటూరులో మాట్లాడారో మనందరం చూసాం. దీనికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. ఇంకా శిక్ష పడాలి, అతను బయటకు రాకుండా రాష్ట్ర ప్రజలందరూ ఒకటే మాట మీద నిలబడి ఆయన్ని శిక్షించేలాగా
ఇంకా ఎవ్వరు కూడా ఏ వైసీపీ నాయకుడు మన ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ అలాగే లోకేష్ ఎవరిని కూడా ఏ నాయకుడిని కూడా ఇంకోసారి మాట తొలగకుండా అనుచిత వ్యాఖ్యలు చేయకుండా వాళ్ళకి శిక్ష పడేలాగా అందరికీ బుద్ధి వచ్చేలాగా చేయాలి. నాయుడుపేట పట్టణంలో ఆదివారం నాడు జెడ్పీ బాలుర హై స్కూల్ నందు అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. నాయుడుపేట స్పోర్ట్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 9వ కిడ్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఎంతో మంది విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. సో అతను నా మిత్రుడుగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్ నుంచి మా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. తర్వాత ఒక నిమిషం మన హెడ్ మాస్టర్ మేడం అలాగే మన రఫీ గారిని కూడా చరణ్ అలాగే నెలవల రాజేష్ గారిని సింహాసనంగా హరిని కోరుతున్నాం. సార్ మీ పేరెంట్స్ సరే అలాగే ఈ అబ్బాయి గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తూ చదవలేరు అని అనే వాళ్ళకి కాదు, రన్నింగ్ చేస్తూ కూడా చదవగలరు, పైకి రాగలరు. హెడ్ మాస్టర్ గారికి అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, పిల్లలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనవరి 4వ తారీఖున అందుల లిపి నిర్మాత అయిన లూయిస్ బ్రెయిల్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని, ఈ స్పోర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. లక్ష్మయ్య గారు నిర్వహించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 6 years నుంచి 16 years వరకు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు. చదువుతో పాటు వ్యాయామం అలాగే ఈ స్పోర్ట్స్ కూడా మనకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీని బట్టే మనకు బ్రెయిన్ కూడా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచి మనం ఇట్లా స్పోర్ట్స్లో వీటన్నిటిలో పాల్గొంటే మనం ఇంకా చురుగ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న అందరికీ, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా అరేంజ్ చేసి ఇంతమంది పిల్లల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్న లక్ష్మయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ అయిన ఆయన పేరు
విరుకోటి వేణు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరు కూడా స్పోర్టివ్గా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో నాయుడుపేటలో ర్యాలీ నిర్వహించి దిష్టి బొమ్మను తగులబెట్టిన నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిదేవి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఘనంగా జరిగిన మహాచండీ యాగం. చండీ యాగంలో ఉభయదాతలుగా వ్యవహరించిన చెరుకుపల్లి రామ్ కుమార్ రెడ్డి దంపతులు. నాయుడుపేట పట్టణంలోని జెడ్పీ బాలుర హైస్కూల్ నందు ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైన 9వ కిడ్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు. విద్యార్థులలో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసానికి ఇలాంటి పోటీలు చాలా అవసరమన్న నియోజకవర్గ శాసనసభ్యురాలు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.